వదలరా సోదరా ఆ మత్తులో చిత్తవుతావు. పరిశుద్ధాత్మ దేవుడు శనివారం పూట ఈ పాట ఇచ్చాడు నాకు. కేవలం ఈ మత్తుకు సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దేవుడు వాళ్ళకు కూడా మెసేజ్ అందే విధంగా నాకు పాట ఇచ్చాడు. ఆదివారం నేను ఆ పాట పాడాను. అయితే దేవుడు కార్యం ఎట్లా చేశాడంటే, ఆదివారం నుంచి అబ్బాయి మత్తు మానేశాడంట. వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఆదివారం నుంచి అతను మత్తుకు సంబంధించి పదార్థాలన్నీ తీసుకోవట్లేదయ్యా, చాలా ఫ్రీగా ఉన్నాడు, మాతో బాగా మాట్లాడుతున్నాడు, అసలు మమ్మల్ని తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు, దూషించేవాడు, అట్లాంటి వాడు మమ్మల్ని రండి ఇంట్లోకి రండి అంటే అతను వాళ్ళని గెంటేశాడు, వాళ్ళని రానివ్వట్ల, తల్లిదండ్రులను రానివ్వట్ల. ఆదివారం నుంచి అతను వాళ్ళ అమ్మకు ఫోన్ చేయటం, వాళ్ళ నాన్నతో మాట్లాడటం, రండమ్మ ఇంటికి రండమ్మ అని చెప్పని పిలవడం ఇట్లా జరిగింది. దేవుడు నిజంగా క్రీస్తు సన్నిధిలో నేను ఆయనకి కేవలం 2 రోజులండి నేను ఆ క్రీస్తు సన్నిధిలో ప్రభువారికి ఈ స్థలంలో ప్రభువారికి నేను మొరపెట్టాను. శుక్రవారం ఆ విషయం నాకు తెలిసింది, శనివారం ప్రార్థన చేశాను, ఆదివారం ఒక్క రోజే ఆదివారం దేవుడు కార్యం చేశాడు. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే, క్రీస్తు సన్నిధిలో ప్రార్థనలు ఇంకా నేను వారం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే బలహీనతలు మీకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, ఏదన్నా ఎలాంటి సమస్య అయినా సరే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దేవునికి ప్రార్థనలో పెడతాను అని నాకు ప్రేరణ వచ్చింది. అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు, అప్పులు లేదా ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు ఎలాంటివైనా సరే, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్న సమస్య ఉన్నా సరే నా కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను ప్రభువారికి ప్రార్థనాపూర్వకంగా నేను విన్నవించుకుంటాను. మీకు కనుక దేవుని కార్యం చేస్తే ఆ వీడియో కానీ, లేకపోతే దానికి సంబంధించి సాక్ష్యం కానీ, లేకపోతే ఒక మెసేజ్ కానీ మీరు టైప్ చేస్తే చాలు, ఇంకేం వద్దు. మీరు దేవుణ్ణి మహింపరచగలిగితే చాలు. దేవుడి యొక్క నామాన్ని మహింపరచాలి, అన్యుల్లో కూడా దేవుడు తెలియాలి, అన్యుల్లో కూడా దేవుణ్ణి మహింపరచబడాలి. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బంది అయినా సరే మీకు దేవుని ప్రేరణ ఇస్తే కామెంట్ రూపంలో మీ సమస్య గురించి టైప్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడి కార్యం ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. నేను ఒక్క రోజులో అతను మార్పు చెందాడు, అది దేవునికి మహిమ కలగాలి. దేవుడు చేస్తేనే మనకి ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి మీరు వీలుంటే దేవుని ప్రేరణ కలిగితే టైప్ చేయండి, మీకు సంబంధించి ప్రాబ్లం గురించి దేవుని ప్రార్థన నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. ఆమేన్.